హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ప్రతి 100 మందిలో 95 మంది శరీరాల్లో ఒక ప్రమాదకరమైన వైరస్ దాగుందని మీకు తెలుసా? ఎప్పుడో చిన్నప్పుడు మన శరీరంలోనికి చేరే ఈ ఎప్స్టైన్ బార్ వైరస్ ఏళ్ల తరబడి నిద్రపోతూ సమయాన్ని చూసి క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను గురిపెడుతుంది. అయితే దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ వైరస్ను అడ్డుకునే పక్క ఆయుధాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలో ప్రసిద్ధ ఫ్రెడ్ హచ్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. డాక్టర్ ఆండ్రూ మెగ్గైర్ నేతృత్వంలోని బృందం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ వైరస్కు చెక్ పెట్టే మార్గాన్ని కనుగొన్నారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇంతకీ ఈ వైరస్ ఎంత ప్రమాదకరం? ఇది ప్రపంచంలోనే అత్యంత సాధారణమైన వైరస్లో ఒకటి. ఇది మన శరీరంలోనికి చేరిన తర్వాత మన రోగ నిరోధక కణాలైన బి సెల్స్లో తిష్ట వేసి కూర్చుంటుంది. దీనివలన వివిధ రకాల క్యాన్సర్లు, నరాల వ్యాధులు, మల్టిపుల్ స్కెరోసిస్ వంటి దీర్ఘకాలికమైన సమస్యలు కూడా వస్తాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ను అడ్డుకోవటానికి ఎటువంటి టీకా లేదు, మందు కూడా అందుబాటులో లేదు. శాస్త్రవేత్తలు ఈ వైరస్ని ఆపడానికి ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. వారు మనుషుల యాంటీబాడీలను తయారు చేయగలిగే ఒక ప్రత్యేకమైన ఎలుకలను వాడి మోనోక్లోనల్ యాంటీబాడీస్ను సృష్టించారు. ఇవి వైరస్ మన కణాలకు అతుక్కునే మార్గాలైన GP350, GP42 ప్రోటీన్లను పూర్తిగా మూసేస్తాయి. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ యాంటీబాడీలు వైరస్ సోకకుండా 100% రక్షణిచ్చాయి. ఈ ఆవిష్కరణ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా అవయవ మార్పిడి చేసుకునే రోగులకు ఇది ప్రాణదాతగా మారబోతోంది. ఇలాంటి రోగులు వాడే మందుల వల్ల వారిలో నిద్రపోతున్న ఈ వైరస్ ఒక్కసారిగా మేల్కొని ప్రాణాంతకమైన లింఫోమా క్యాన్సర్కు దారితీస్తుంది. ఇప్పుడు కనిపెట్టిన ఈ యాంటీబాడీ థెరపీ ద్వారా ఈ ముప్పును ముందే ఆపవచ్చు. ఈ పరిశోధన కేవలం మందుల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఈ వైరస్కు వ్యతిరేకంగా శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా పునాది వేసింది. వైరస్ యొక్క బలహీనమైన పాయింట్లను శాస్త్రవేత్తలు గుర్తించడం వల్ల అందరికీ ఉపయోగపడేలా ఈ టీకాను రూపొందించడం సులభం కాబోతోంది. అతి త్వరలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించి ఈ చికిత్సను అందుబాటులోనికి తీసుకురావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూశారు కదా, 95% మంది శరీరంలో దాగున్న శత్రువును సైన్స్ ఇప్పుడెలా వేటాడి పట్టుకుందో. మన ఆరోగ్యాన్ని ఇన్నాళ్లు గుట్టుగా దెబ్బతీస్తున్న ఈ వైరస్కు అతి త్వరలోనే చెక్కు పడుతుందని ఆశిద్దాం. ఇక ఈ ప్రత్యేకమైన ఈ కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.